ప్రముఖ కార్టూనిస్టు, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ఎస్బి శంకర్ కుమార్ శంకు ఆదివారం ఉదయం కన్నుమూశారు. 1946 డిసెంబర్ 16న ఆయన జన్మించారు. బిఎస్సి, ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చదివిన ఆయన హైదరాబాద్లో ఏపీఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఉద్యోగం చేశారు. చిన్న వయసులోనే కార్టూన్లు వేయడం ప్రారంభించారు. అప్పటి ఆంధ్రజ్యోతి సంపాదకులు పురాణం సుబ్రహ్మణ్యం శర్మ ఈయన పేరును శంకుగా మార్చారు. అదే పేరుతో వేల కార్టూన్లు గీసి శంకు పలు అంతర్జాతీయ అవార్డులను సైతం గెలుచుకున్నారు. బహుముఖ ప్రజ్ఞావంతుడైన శంకు ప్రముఖ దర్శకుడు బాపు రూపొందించిన మిస్టర్ పెల్లాం సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించారు. బాపుతో కలిసి 9 చిత్రాలు పనిచేశారు. కార్టూనిస్ట్గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన శంకు ఏపీ క్రోక్విల్ అకాడమీని ప్రారంభించి క్రోక్విల్ హాస్యప్రియ పేరుతో మాసపత్రికను 12 ఏళ్ల పాటు వెలువరించారు. డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్గాను శంకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. దూరదర్శన్ కోసము ఆయన భారతదేశంలో పేరెన్నికన్న కార్టూనిస్టులందరిపై డాక్యుమెంటరీలు తీశారు. బాపు, ఆర్కే లక్ష్మణ్, శంకర్ పిళ్ళై, మారియో తదితరులపై ఎమినెంట్ కార్టూనిస్ట్ ఆఫ్ ఇండియా పేరుతో లఘు చిత్రాలు తీశారు. అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కోసం పలు లఘు చిత్రాలు నిర్మించారు. అలాగే నేషనల్ ఛానల్ కోసం మునిమాణిక్యం నరసింహరావు కాంతం కథలు 13 ఎపిసోడ్లుగా నిర్మించారు. శంకరమంచి సత్యం అమరావతి కథలను స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. అలాగే నేషనల్ ఛానల్ కోసం మునిమాణిక్యం నరసింహరావు కథలు 13 ఎపిసోడ్లుగా నిర్మించారు. దీనికి 4 నంది అవార్డులు లభించాయి. ప్రముఖ దర్శకుడు వంశీ రాసిన పసలపూడి కథలు టీవీ ధారావాహికగా రూపొందించారు. ఇది మా టీవీలో ప్రసారమైంది. ప్రముఖ రచయిత సలీం రచనల ఆధారంగా సలీం కథలు అంటూ 26 ఎపిసోడ్లు నిర్మించారు. సలీం కథలకు 2 నంది అవార్డులు వచ్చాయి. ఇలా మొత్తం ఆయన 9 నంది అవార్డులను కైవసం చేసుకున్నారు. శంకు భార్య శోభా శంకర్ ఆంధ్రా బ్యాంకులో పదవీ విరమణ చేసి దూరదర్శన్లో ఆమె కొంతకాలం న్యూస్ రీడర్గా సేవలు అందించారు. డిడి యాదగిరిలో ఈరోజు అంటే ఆదివారం ఉదయం శంకు ఇంటర్వ్యూ ఒక పక్క ప్రసాదం అవుతున్న సమయంలో ఆయన మరణ వార్త కార్టూనిస్టులను కలిచివేసింది. శంకు ఆత్మకు శాంతి చేకూరాలని, సద్గతులు ప్రాప్తించాలని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాం.